దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోనే తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య నా పరిపాలక అనే పాట పాడి ఆయన్ని గణపరచుకుని దేవుని యొక్క శ్రేష్ఠమైన వాక్యం విందాం. 30 అందరూ కూడా పాడుతున్నప్పుడు మీరు కలిసి పాడడానికి ప్రయత్నించండి, చప్పట్లు కొట్టండి. అందరూ ఆయన్ని ఆరాధించుకుందాం. యేసయ్యా నా పరిపాలక, యేసయ్యా నా పరిపాలక, న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. యేసయ్యా న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. నమ్మికలేని ఈ లోకంలో, నమ్మికలేని ఈ లోకంలో నమ్మదగిన వాడవు. యేసయ్యా నమ్మదగిన వాడవు. యేసయ్యా నా పరిపాలక, న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. యేసయ్యా న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. ఈ లోక వాగ్దానములు నీతి న్యాయములన్నీయు కల్పితములై నన్ను కవ్వించనే, మురిపించనే. ఈ లోక వాగ్దానములు నీతి న్యాయములన్నీయు కల్పితములై నన్ను కవ్వించనే, మురిపించనే. మార్పులేని నీ వాగ్దానం ఎన్నటెన్నటికైనను నిశ్చయమే నాకు విజయమే. మార్పులేని నీ వాగ్దానం ఎన్నటెన్నటికైనను నిశ్చయమే నాకు విజయమే. యేసయ్యా నా పరిపాలక, న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. యేసయ్యా న్యాయాధిపతివి
నమ్మదగిన వాడవు. నమ్మికలేని ఈ లోకంలో, నమ్మికలేని ఈ లోకంలో నమ్మదగిన వాడవు యేసయ్యా, నమ్మదగిన వాడవు యేసయ్యా, నా పరిపాలకా. హామాను అధికారముతో యూదులందరూ చిక్కిరి మరణ శిక్షకై రాజాజ్ఞతో. హామాను అధికారముతో యూదులందరూ చిక్కిరి మరణ శిక్షకై రాజాజ్ఞతో. ఉపవాస నియమముతో యూదులను రక్షించితివి రాజాజ్ఞతో. హామాను మరణమాయెను. ఉపవాస నియమముతో యూదులను రక్షించితివి రాజాజ్ఞతో. హామాను మరణమాయెను. యేసయ్యా, నా పరిపాలకా. యేసయ్యా, నా పరిపాలకా. న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు యేసయ్యా, న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. నమ్మికలేని ఈ లోకంలో, నమ్మికలేని ఈ లోకంలో నమ్మదగిన వాడవు యేసయ్యా, నమ్మదగిన వాడవు యేసయ్యా, నా పరిపాలకా. నీ ప్రియుల వారసత్వము నీ జనులనుద్దేశించి కృపచూపుము నాథా, స్థిరపరచుము. నీ ప్రియుల వారసత్వము నీ ప్రజలనుద్దేశించి కృపచూపుము నాథా, స్థిరపరచుము. మా కొరకు దాచి ఉంచిన నీ మందిరావరణములో స్తోత్రింతును, నిత్యము ఆరాధింతును. మా కొరకు దాచి ఉంచిన నీ మందిరావరణములో స్తోత్రింతును, నిత్యము ఆరాధింతును. యేసయ్యా, నా పరిపాలకా. యేసయ్యా, నా పరిపాలకా. న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు యేసయ్యా, న్యాయాధిపతివి నమ్మదగిన వాడవు. నమ్మికలేని ఈ లోకంలో, నమ్మికలేని ఈ లోకంలో నమ్మదగిన వాడవు యేసయ్యా, నమ్మదగిన వాడవు. నమ్మికలేని ఈ లోకంలో, నమ్మికలేని ఈ లోకంలో నమ్మదగిన వాడవు యేసయ్యా, నమ్మదగిన వాడవు యేసయ్యా, నా పరిపాలకా. యేసయ్యా, నా పరిపాలకా. యేసయ్యా, నా పరిపాలకా, నా పరిపాలకా, నా పరిపాలకా. ఆయన పాదాల చెంత సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినటువంటి దేవునికి శ్రేష్టమైన వాక్యాన్ని విందాం. అందరూ కూడా అలా నుంచోనే ఉండండి, ప్రార్థనలో కొనసాగుదాం. దేవుని యొక్క వర్తమానం కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు. స్తోత్రమయ 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 స్తోత్రమయ
మహాగణుడ మోన్నతుడ సర్వశక్తుడ మీ బంగారు పాదాల కోట్లాది స్తోత్రాలు 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 స్తోత్రాలనైనా మీ ఉచితమైన కృప చేత దయచేత కనికరము చేత అయా నా తండ్రి పరిశుద్ధన మందు సజీవుడు జీవాధిపతివైన మీ పాదాల దగ్గర నా తండ్రి నైనా అయా కనబడటానికి మా అందరికి మీరు ఇచ్చిన కృపకే మీ కోట్లాది స్తోత్రాలు 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 ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుచుకున్నారు నా తండ్రి. మరి ఈ సమయంలో మీ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని మేము వినుచుండగా అయా మీ ఆత్మను మాతో ఉంచండి ప్రభువా. అయా మీ పరిశుద్ధమైన స్థలంలో నిలబడి ఉన్న మేము అయా భయముతో భక్తితో వణుకుతో నిలబడుటకు సహాయం చేయండి. అయా మీరు మాతో ఏం మాట్లాడాలన్నారో నా ప్రభా అని నైనా మేము ఆశ కలిగి మీ వైపు చూచుచుండగా శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని బలపరచండి నాయన. అయా నా తండ్రి నాయన మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. అయా ఈ ప్రాంగణం అంతట్లో మీ కృపను కుమ్మరించండి. అయ్యేటువంటి దుష్టుడికి గలిబిలి చేయవాడికి ఇక్కడ అధికారము లేకుండానట్లుగా మీ ఆత్మ సంచారమును ఇక్కడ ఉంచండి నాయన. మీ అభిషేకమును ఇక్కడ ఉంచండి నాయన. మీ అగ్నిని ఇక్కడ కుమ్మరించండి నాయన. మీ అగ్ని జ్వాలలను మీరు నిలబెట్టండి దేవా. మీ ఆత్మ నింపుదల మీరు దయచేయండి నాయన. మీ అగ్నిని కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా. ఆ ఆత్మ లేనివాడు నా వాడు కాడని మీరు చెప్పినారు కనుక ఆ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. నామకార్థపు భక్తి మాలో లేకుండానట్లుగా పవిత్రతతోనూ యథార్థతతోనూ పరిశుద్ధతతోనూ మీ సన్నిధిలో నిలబడే కృపను మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ మీ దాసిని మీ సిలువ చాటును మరుగుపరచమని అయా నేను శ్రేష్టమైన మాటలతోనైనా మమ్మల్ని తృప్తిపరచమని అయా మాటల ద్వారా ఈ వారం అంతా మేము బ్రతకడానికి అయా మాకు సహాయం చేయమని మాకు జీవాన్ని మీరు పోయమని నైనా మీ పాదాలు పట్టుకుంటూ అయా నా తను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే మేమునైనా అయా మళ్ళీ లోకంలో కలిసిపోయి ప్రభా అయా పాపంలో జీవించేవారుగా కాక అయా ప్రత్యేకింపబడిన వారుగా జీవించినట్లుగా అయా మీ వాక్యాన్ని మాలో నా తండ్రి నైనా ఫలింపచేసి అయా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించి అనేకులకు అభివృద్ధిగా మీ ఉండుటకు సహాయం చేయమని సంఘానికి నీ సేవకునికి నీ ప్రభ సంతోషం కలిగించే వారిగా మమ్మల్ని నిలబెట్టి మీరు మహిం పొందమని మీ సన్నిధిని మాతో ఉంచమని మీ దాసుని మీరు స్వాధీనపరచుకొనమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ కూడా ఆరాధనకు టైంకి వచ్చారు, కానీ చాలామంది లేటుకు వచ్చారు కూడా. దయచేసి 8కి అందరు రావడానికి ప్రయత్నించండి. 10 గంటలకల్లా మనము దేవుని యొక్క పరిశుద్ధమైన కానుకలు కూడా సమర్పించి ఆశీర్వాద ప్రార్థనలు కూడా ముగించుకొని 10 గంటలకు మనం పైకి వెళ్ళిపోతాం. కనుక మీ అందరికీ మరొకసారి చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, కష్టజీవులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను సమయానికి వచ్చినందుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారం దేవాతి దేవుడు మన కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. దావీదు రచించినటువంటి ఈ కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. జాగ్రత్తగా అందరూ కూడా ఆలకించాలి. అందరూ కూడా మీ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ పరిశుద్ధ ఆదివారం మనము ఏ వాక్యాన్ని చదువుకుంటున్నామో వాక్యము మనకు ఎంతో శక్తిని ఇస్తుంది. జరగబోతున్న వారమంతా మన యొక్క ప్రయాణము, ప్రయాసలు అన్నిటిలో అది మనకు జయమిస్తుంది. వాక్యము మనలో ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మనం పాపంలో పడిపోతాం. చాలామంది రోజుల్లో పాపములో పడిపోవటానికి కారణం ఏంటంటే, లోకములో పడిపోవటానికి కారణం ఏంటంటే వాక్యము వారిలో లేకపోతే పడిపోతారు. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో ఉంటే మనం పాపములో పడిపోం. నిజమే. మన కళ్ళు చక్కగా పనిచేసాయి అనుకోండి, మనం గుంటలో పడిపోతామా? కళ్ళు చక్కగా పనిచేస్తున్నా మనము ఎక్కడో చూస్తూ ఆదమరిచి వెళతా ఉంటే కాలుకి రాయి తగలచ్చు, గోరు లేసిపోవచ్చు, లేదా గుంట్లో పడిపోవచ్చు, కాలు బెణికిపోవచ్చు. శరీరము ఒక చోట, మనసు ఒక చోట పెడితే కళ్ళు బాగున్నా కూడా కింద పడిపోతూ ఉంటాయి.
అలాగే దేవుని వాక్యాన్ని వినేటువంటి మనము విని వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యము నీతో పని చేయదు. విని నీలో ఉంచుకుంటే ఆ వాక్యం నీలో పనిచేస్తుంది. ఆమేన్. విని వెళ్ళిపోతే వాక్యం నీకు దీవెనకరంగా ఉండదు. విన్న వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని, వాక్యం నాలో ఉందా లేదా, నా జేబులో పెన్ ఉందా లేదా, నా సెల్ ఫోన్ ఉందా లేదా, నా పర్స్ తెచ్చిన లేదా అని నువ్వు చూసుకుంటూ ఉంటే నీ వస్తువు నీతో ఉంటుంది. నువ్వు మర్చిపోయావనుకో, ఎక్కడ పెట్టావో ఎక్కడ జారిపోయింది నీకు తెలియదు. ఎప్పుడో ఒకసారి ఎత్తుక్కున్నావు అనుకో, అరే ఎక్కడ పోయింది, ఎప్పుడు పోయింది, ఎవరికి దొరుకుంటుంది, నేను తెచ్చానా లేదా, పోయిందా, ఇంట్లో ఉందా, నీకు తెలియదు, అసలేం తెలియదు. అనుక్షణం నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటే నీ దగ్గర ఉందో లేదో మీకు తెలుస్తూ ఉంటుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇలాంటి అనుభవాన్ని చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అదే రీతిగా వాక్యాన్ని కూడా నేను కలిగి ఉన్నానా లేదా, నేను ఉన్నటువంటి ఈ వ్యాపార స్థలంలో వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాను లేదా, నేనున్న నా ఇంట్లో వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాను లేదా, నేనున్న నా ఉద్యోగంలో వాక్యానుసారంగానే నేను ఉద్యోగస్తులతో మిసులుతున్నాను లేదా, నేనున్నటువంటి నా ప్రతి పనులన్నిటిలో నేను వాక్యానుసారంగానే ఆలోచిస్తున్నానా లేదా అని వాక్యము 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 వాక్యం అనుకుంటూ నీవు బ్రతికితే అది నీ యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతుంది. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. లేకపోతే నీ జీవితాన్ని పతనానికి అణిచేస్తుంది. హల్లెలూయా. చాలా మంది భక్తులయుండి పతనానికి వెళ్ళిపోయిన వారు బైబిల్లో ఉన్నారు. చాలా మంది భక్తులయుండి వాక్యమును హృదయంలో దాచుకొని జాగ్రత్తగా జీవించి వారు ఉన్నతమైన స్థితికి ఎదిగిన వారు ఈ బైబిల్లో ఉన్నారు. బైబిల్లో ఎన్ని రకాలు ఉన్నారు? పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఇద్దరిని మీకు నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పతనం అయిపోయిన వారిలో ఒకరిని, అభివృద్ధి పొందిన వారిలో ఒకరిని మీకు నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను ఈ పరిశుద్ధ ఆదివారం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 16వ కీర్తనలో 8వ వచనంలో అక్కడ ఏం రాస్తుందంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా ప్రతి పదం మీద మన మనస్సు పెట్టండి, ఇంకెక్కడ పెట్టద్దు. చూడండి, దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. దేవాతి దేవుడు ఒక వ్యక్తితో ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని కృప నుంచి, దేవుని భద్రత నుంచి, దేవుని కాపుదల నుండి, దేవుని ఆశీర్వాదం నుండి తొలగిపోడు. ఏ వ్యక్తికైతే దేవాతి దేవుడు తోడుగా ఉండడో ఆ వ్యక్తి తొలగిపోతాడు, పడిపోతాడు, కదల్చబడతాడు. అతని జీవితం, ఆమె జీవితం, ఆ కుటుంబ పరిస్థితి అధోమయంగా, అయోమయంగా, అంధత్వం కలిగిన కుటుంబముగా. గుడ్డివాడు ఏ రీతిగా నడవగలడు? గుడ్డివాడు, కానీ అతనికి సపోర్ట్ కావాలి, కర్ర. ఇంకొకటి, మనుషుల శబ్దాన్ని, కార్లు సౌండ్స్ వింటూ అతను ఒక అవగాహనగా నడుస్తాడు. అదే కళ్ళుండేవాడికి కర్ర అక్కర్లేదు, కళ్ళుండేవాడికి సౌండ్ విని భయపడనక్కర్లేదు, వాడికి అన్ని కనబడతా ఉంటాయి క్లియర్గా, కర్ర సపోర్ట్ అక్కర్లేదు. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏ వ్యక్తికైతే దేవాతి దేవుడు తోడై ఉంటాడో ఆ వ్యక్తి కదల్చబడడు. అర్థమైన నామేం చెప్దాం? ఏ వ్యక్తికైతే దేవుని యొక్క కాపుదల ఉండదో ఆ వ్యక్తి వ్యవస్థ అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా, డబ్బు ఉన్న వాళ్ళైనా, ఆరోగ్యం ఉన్న వాళ్ళైనా, ఎంత జ్ఞానవంతులైనా, దేవుని యొక్క నీతి ఎవరైతే త్రోసి పుచ్చుతారో, దేవుని యొక్క సహవాసం ఎవరైతే అసహించుకుంటారో, దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే ఇష్టపడరో, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించుటకు ఎవరైతే విధేయత కలిగి బ్రతుకుటకు ఆశపడరో వారు పడిపోతారు, కదల్చబడతారు, వారు అణిగిపోతారు, వారు అడ్రస్ లేకుండా అయిపోతుంది. బైబిల్ చెప్తుంది చూడండి, ఇక్కడ ఈ మాటలు ఇంకోసారి ధ్యానిద్దాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవాతి దేవుడు నీతో ఉండాలంటే,
దేవాతి దేవుడు నిన్ను భద్రపరచాలంటే, దేవాతి దేవుడు నిన్ను కాపాడుకోవాలంటే, దేవాతి దేవుడు నీతో ఉన్నాను అని తన యొక్క భద్రత, కాపుదల, తన యొక్క ప్రతి విధమైనటువంటి మేలుతో నిన్ను తృప్తి పరుస్తూ నీ కుటుంబంలో, సంఘములో, అన్ని జనులలో, వ్యాపారములో రాత్రి పగలు నీ యొక్క సంవత్సర కాలం అంతా జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు నిన్ను కాపాడాలనంటే ఆయన అంటున్నాడు అక్కడ, నేను సదాకాలము ఆయన యందు గురి నిలుపుతున్నాను అన్నాడు. ఆమెన్ చెప్పండి. సదాకాలము ఆయన యందు గురి నిలుపు వారికి ఆయన తోడు ఉంటాడండి. నువ్వు సమస్యలో ఉండు, గురి నిలుపు. నీవు సంతోషంలో ఉండు, గురి నిలుపు. నీవు అభివృద్ధిలో ఉండు, గురి నిలుపు. నీవు దరిద్రతలో ఉండు, గురి నిలుపు. నీవు అనారోగ్యంలో, నువ్వు ఏ పరిస్థితులు, అస్వస్థతలో, అనారోగ్యం ఎక్కడైనా ఉండు, గురి నిలుపు. ఆయన నీ తోడవుతాడు. గురి నిలపకపోతే ఆ పరిస్థితి నిన్ను అణిచివేస్తాడు. మనుషునికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క తోడు. ఆమెన్ చెప్దాం. దేవుని తోడు మనుషునికి కావాలంటే మనుషుడు దేవుని మీద సదాకాలము గురి నిలపాలి. మనం ఏ పనైనా చేయొచ్చు, కుటుంబ పోషణ కోసం ఏ పనైనా చేయొచ్చు. నీ గురి ఆయన మీద ఉండాలి. అయ్యా, నేను చేస్తుంది నీకు దుఃఖకరము, ఆయాసకరము కాదు. నేను చేస్తుంది యథార్థం. నేను చేస్తుంది నాకు కలుషితం లేకుండా చేస్తున్నా. నేను చేస్తుంది నా కుటుంబాన్ని కలుషితం లేకుండా చేస్తున్నా. నేను చేస్తుంది నీ వాక్యానుసారంగా చేస్తున్నా. నేను చేస్తుంది ఇతరులకు హాని తలపట్టట్లేదు. నేను చేస్తుంది నా కుటుంబానికి హాని చేయట్లేదు. నేను చేస్తుంది ఇతరులకు హాని చేయట్లేదు. నేను చేస్తుంది ప్రభువా నీ మీద గురి నిలిపాను ప్రభువా, నీ చిత్త ప్రకారంగా ప్రయాసపడుతున్నా ప్రభువా, నీ చిత్త ప్రకారంగా ప్రయాసపడుతున్నా, నీ మీద గురి నిలిపినాను ప్రభువా అన్నట్లుగా నీవు ఉన్నట్లయితే ఆయన నీకు తోడయుండి, కుమారుడా ఇక్కడ నీకు నష్టం ఉంది, కుమార్తె ఇక్కడ నీకు నష్టం ఉంది, కుమార్తె, కుమారుడా, ప్రియ కుటుంబమా ఇక్కడ నీకు నష్టం ఉంది అని ఆయన నీ ముందు నడిచి నీవు ఏ త్రోవలో వెళ్ళాలో ఆ త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన మన అందరినీ నడిపిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనతో సదాకాలము గురి నిలపకపోతే మనము ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంతమంది సహాయం తీసుకున్నా, ఏదో ఒక రకంగా నీ విశ్వాస నావ నీళ్లలో మునిగిపోద్ది. నీ విశ్వాస నావ అది తేలుతూ అద్దరికి చేరాలంటే ఆయన యందు గురి నిలపాలి. హల్లెలూయా. చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇప్పుడు అర్థమైందండి. మనం కదల్చబడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సదాకాలము ఆయన యందు, చెప్పండి, ఆదివారం ఒక 2 గంటల సేపు కదా, ఎప్పుడైనా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే కదా, గబిక్కిన ఏదైనా ఇబ్బంది కలిగితే కదా ప్రార్థన చేసేది కాదండి. అయ్యా, ఈరోజు నాకు 10,000 నష్టం వచ్చింది ప్రభువా, నేను సంపాదించేది రోజు కష్టపడితే ఒక 1,000 రూపాయలు, 900, 800, 700 సంపాదిస్తాను. 10,000 నష్టమైంది. ఒక వారము ప్లస్ ఒక 3 రోజులు, దాదాపుగా 10 రోజులు నష్టం. ఒక్క రోజు నష్టపోయాను ప్రభువా, ఎందుకు ఇలా జరగాలి? నీ మీద నేను గురి నిలపలేదా? నేను ప్రార్థన చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదా? దుష్ట సాంగత్యమునకు నేను దూరముగా నన్ను నేను కాపాడుకోలేదా? నా ఆలోచనలన్నింటినీ కూడా నీ దృష్టికి ఇష్టముగా ఉంచుకోలేదా? నీ ఇష్ట ప్రకారంగా నా ఆలోచనల్లో, నా క్రియల్లో నేను భయభక్తి కలిగి జీవించలేదా? ఎందుకు 10,000 నష్టం కలగాలి ప్రభువా అని నువ్వు ప్రభును ప్రశ్నించే అధికారం నీకు ఉండాలి. ఆమేన్. మన ఇష్ట ప్రకారంగా మనం ఉంటూ దేవుడే అన్ని చేస్తాడు అనుకుంటూ, అరే ఆదివారం చర్చికి వెళ్ళి కూడా నష్టం కలిగింది, ఎందుకు ఇలా జరిగింది అనుకొని మనం సమర్థించుకుంటూ పోతే ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు దేవుని ఆశీర్వాదం మనం చూడలేం. దావీదు రాజు చిన్న వయసులో, మూతి మీద మీసాలు కూడా రాలేదంట, నూగు వయసు, అప్పుడు ప్రభు మీద గురి నిలిపాడంట. ఆయన వృద్ధాప్యంలో రాసిన మాట ఇది. నేను పసి వయసులో ఉండగా నా తల్లిదండ్రులు యెషయి అనేటువంటి నా తల్లిదండ్రులు చేసే ప్రార్థనను నేను విన్న తర్వాత ఏంటి, నా తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నా బిడ్డలను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా బిడ్డలను కాపాడు
అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను నూగు మీసాలు వచ్చి కొంచెం పెద్దోడిని అయినాక దేవునికి ప్రార్థన చేస్తే మనిషి జీవితంలో అన్నిటిని దేవుడు ఇస్తాడని నేను ఎరిగి, నేను కూడా ఆయన మీద నా గురి నిలిపి, ఇక నా తల్లిదండ్రుల ప్రార్థన మీద ఆధారపడకుండా నేనే ప్రార్థన చేసుకుంటాను మీద ఆధారపడిన ఆధారమును బట్టి నన్ను ఆయన సదాకాలము కాపాడాడు అని సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆమె చెప్దామా? బిడ్డని ఎంతకాలం ఎత్తుకుంటారు తల్లిదండ్రులు? 70 ఏళ్ళ, 80 ఏళ్ళ? తల్లిదండ్రులు ఎంతకాలం ఎత్తుకుంటారు బిడ్డని? 80 ఏళ్ళ, 70 ఏళ్ళ, 90 ఏళ్ళ? ఏమో మీరు 80 ఏళ్ళు ఎత్తుకుంటున్నారు మీ బిడ్డల్ని కనిన తర్వాత. నాకు అర్థం కావట్లేదు, అటు చూస్తున్నారు. 8 ఏళ్ళు కూడా ఎత్తుకోం, 0 తీసేసేయండి 80 ఏళ్లలో. 8 ఏళ్ళు కూడా ఎత్తుకోం. 5 ఎంతండి? ఎంత వాడు బతికేది ఎంత? ప్రభు బైబిల్లో ఇచ్చిన ఆయుష్ ఎంత మనుషుని ఆయుష్ 70 సంవత్సరములు. వాడు అధిక బలము ఉన్న ఎడల, స్త్రీ అయినా పురుషుడైనా, వారు మంచి హృదయము కలిగిన వారై ఉన్న ఎడల, స్త్రీ అయినా పురుషుడైనా, వారు పరిశుద్ధులై ఉన్న ఎడల, స్త్రీ అయినా పురుషుడైనా, వారు యథార్థవంతులైన ఎడల, స్త్రీ అయినా పురుషుడైనా, వారు సదాకాలం నా మీద వారి గురి నిలిపిన ఎడల, స్త్రీ అయినా పురుషుడైనా. 80 ఏళ్ళు ఇచ్చాడు, 10 ఏళ్ళు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. 70 నుంచి ఎంత ఇచ్చాడు? 80 ఏళ్ళు ఇచ్చాడు, అంటే 10 ఏళ్ళు. దాని తర్వాత బ్రతకటం ఆయాసము, దుఃఖము అన్నాడు. ఇక మనం దాని తర్వాత ఎందుకు బ్రతకూడదు? ఇక ఈ మట్టి శరీరానికి 80 ఏళ్ళు దాటితే కండల్లో, నరాల్లో, రక్తములో, నీరులో, కళ్ళల్లో, చెవుల్లో, గుజ్జులో, జాయింట్స్లో, చిప్పల్లో అన్నిట్లో శక్తి ఉడిగిపోద్ది. ఇక 80 తర్వాత అనవసరం. నువ్వు ₹1,00,00,000 కాదు కదా, అమెరికాకి వెళ్ళి నువ్వు బ్రతకో, నీ ఆయుష్ హరించిపోద్ది. ప్రభు అంటున్నాడు, సదాకాలము నీవు గాని నా మీద గురి నిలిపితే భూలోకంలో నేనిచ్చే సదాకాలము యుగ యుగాలు, నీవు లెక్క వెయ్యలేనన్ని సంవత్సరాలు, యుగ యుగాలు నాతో పాటు నువ్వు ఉంటావు అన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కన్న తల్లిదండ్రులేమో 5 ఏళ్ళు ఎత్తుకుంటారని అనుభవం ఉండేవాళ్ళు చెప్పారు. అంటే 75 ఏళ్ళు విడిచిపెట్టేస్తారని అర్థం. 5 ఏళ్ళు ఎత్తుకుంటారు ఇక్కడ. కానీ దేవాతి దేవుడైతే యుగ యుగాలు ఎత్తుకుంటాడంట. దానికి మన పెట్టుబడి ఏంటంటే సదాకాలం భూలోకంలో జీవించినంత కాలం మనం ఆయన మీద మన గురి నిలపాలండి. ఆమేన్ చెప్దాం. గురి నిలుపుతారా? మన వాహనాల మీద నిలుపుతారా? మన వ్యాపారాల మీద నిలుపుతారా? మన బంధువుల మీద నిలుపుతారా? మన ఆదాయం మీద నిలుపుతారా? ఎవరి మీద నిలుపుతారు? అప్పులు ఇచ్చే వాళ్ళ మీద, వడ్డీలు ఇచ్చే వాళ్ళ మీద ఉంచుతారా? అక్కడ ₹5 వడ్డీ ఇస్తారు, ఇక్కడ ₹4 ఇస్తాడు, అక్కడ క్లియర్ చేసి ఇక్కడ తీసుకుందాం అనుకుంటారా? ఇక్కడ ₹3 ఇస్తాడు, ₹4 వదిలేసి ఇక్కడ తీసుకుందాం అనుకుంటారా? అక్కడ ₹2 ఇస్తున్నాడు వడ్డీ, ఈ ₹3 వదిలేసి వాడు తీసుకుందాం అనుకుంటారా? నిలపద్దు గురి, ప్రభువు మీద నిలపండి. ఎవరి మీద నిలపాలండి అమ్మా? ఆమేన్. ఒక్కసారి ఈ వారం చూడండి, ట్రై చేసి చూడండి, చెక్ చేయండి ఈ వారం. అయ్యా, ఈ వారం అంతా నేను ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి వ్యాపారమునకు బయలుదేరి ఇంటికి వచ్చేంత వరకు దుష్ట సాంగత్యమే కానీ, నష్టమే కానీ, వ్యాపారమే కానీ, ఆదాయమే కానీ, ఆలోచనే కానీ, స్నేహమే కానీ, ఏదైనా కానీ వాటి మీద నేను 5% దృష్టి పెట్టి 95% మీద దృష్టి పెట్టి బ్రతుకుతాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ఒక వారం మీరు ప్రయత్నించండి. ప్రభు మీకు ఏదైతే కొరత ఉందో అది తీర్చుకుంటూ వస్తాడు. జ్ఞానం కొరత తీర్చుకుంటూ వస్తాడు. ఆర్థిక స్థితి కొరత తీర్చుకుంటూ వస్తాడు. అనారోగ్యమా? ఆరోగ్యం స్టార్ట్ చేస్తాడు ఇవ్వటం. నీకు జ్ఞాపక శక్తి లేదా? జ్ఞాపక శక్తి పెంచుతాడు. నీకు భారంగా ఉండేటువంటి ప్రతి పరిస్థితిలో ఆయన ప్రవేశించి నీకు ఆదరణ కలుగు చేస్తాడు. హల్లెలూయా. నేను ఏ విషయంలో కొరత కలిగిన వ్యక్తిని కాదు, అన్ని విషయాల్లో సమృద్ధిని కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను, నాకేం కుదవలేదనేటువంటి గుండె ధైర్యాన్ని నీలో నింపేస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సదాకాలము ఆయన మీద మనము గురి నిలపబడితే ఈ లోకంలో ఏది కూడా మనలను కదిలింపజాలదు. గురి నిల్పని వారు ఎలా ఉంటారో తెలుసండి? అన్నిటి కదిలిపోతారు. చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఇంక ఏడవటమే. గ్లాస్ నీళ్ళు తాగితే 2 గ్లాసులు కన్నీళ్ళు గారుస్తారు. ఏంటండి?
మీకు తెలుసేమో, ఏదో లోకంలో ఒక సామెత ఉంది, అది అనొచ్చు ఇలాంటి సందర్భంలో, అన్ని సందర్భాలు అనకూడదు. మాటకు ముందు నవ్వే స్త్రీలను, మాటకు ముందు ఏడ్చే పురుషులను నమ్మకూడదని ఉంది. ఈ రోజుల్లో చాలా వాటికి స్త్రీలు ఏడుస్తున్నారు, పురుషులు ఏడుస్తున్నారు. ప్రభు ఏమన్నాడు, మీకు కన్నీళ్ళు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఈ లోకములో గలిబిలి చేస్తూ, ఈ లోకములో పడగొట్టుటకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సాతాను సంబంధమైనటువంటి శక్తిని బట్టి మీరు ఓడిపోయి సతికిల పడిన వారిగా ఏడవద్దు. మిమ్మల్ని ఒకవేళ ఓడించి సతికిల పడే స్థితి మీ మీదకి సాతానుడు లోకంలో ఉండే చీకటి తెచ్చినా కూడా ఏడవకుండా నా సన్నిధిలో మోకాళ్ళు వేసి ఏడ్చి ప్రార్థన చేయి. హల్లెలూయా. తర్వాత వాడిని ఏడిపిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి, చప్పట్లు కొట్టండి. మనల్ని ఏడిపించేవాడిని మనం ఏడిపించకూడదు, మన దేవుడు ఏడిపించాలి. మనకు నష్టం కలిగింది అనుకోండి, అయ్యా నేను నీ మీద సదాకాలం గురి నిలిపినప్పుడు నాకు నష్టం కలిగింది, ఈ నష్టంలో నా కుటుంబం నష్టపోయింది, నా హృదయం గుచ్చబడింది, నా స్థితి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది అని నీవు ఆయన పాదాల చేత ఏడ్చి ప్రార్థన చేసావా? చేయాలి. చేస్తే మరలా నీకు రెట్టింపు ఇస్తాడు. నీకు 10,000 నష్టమైంది అనుకో, 20,000 ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్తామా? నేను ఒక విషయాన్ని చెప్దామని నేను సిద్ధపడ్డానండి. ఒక అద్భుతం జరిగింది గడిచిన వారంలో. 3 అద్భుతాలు జరిగినాయి. 3ట్లో ఒకటి నా పర్సనల్, 2 మనమంతా చేసిన 2 సంఘాల్లో మరియు నేను నా కుటుంబం చేసినటువంటి ప్రార్థన. 2 సంఘాల్లో మరియు నేను నా కుటుంబం చేసినటువంటి ప్రార్థన ద్వారా 2 కార్యాలు జరిగాయి. నా పర్సనల్గా ఒకటి జరిగింది. పర్సనల్గా జాగ్రత్త విందాం. నెంబర్ 1, దైవ సేవకులు కుమార్ గారి యొక్క భార్య హాస్పిటల్లో ఉన్నారు. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. ఒక రోజుకి దాదాపుగా 35,000 రూపాయలు ఖర్చు పెట్టే హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. తర్వాత వెళ్ళి చూశాను, నాకేం అర్థం కాల. మనిషిని బాగు చేయాలంటే డాక్టర్లేనా, దేవుడి వల్ల కదా అనిపించింది నాకు అక్కడ చేసే ట్రీట్మెంట్ చూస్తే. మనిషిని బ్రతికించడానికి డాక్టర్లేనా, దేవుడి వల్ల కాదా అనిపించింది నాకు. అయినా డాక్టర్లు కూడా కావాలి కదా బలహీనులకి బ్రతికించడం కోసం. వాళ్ళు కూడా చదువుకొని, వాళ్ళు కూడా దేవుడు సృజించిన మట్టిలో నుంచి కదా అన్ని కనిపెట్టి, చెట్లు వనమూలికల ద్వారా వాళ్ళు కూడా బ్రతికించడానికి కోసమే కదా. వాళ్ళ పార్ట్ కూడా కొంత ఉంది కదా బలహీనుల కోసం. మరి విశ్వాసం లేని వారికి మరి బ్రతుకు కావాలంటే డాక్టర్ కూడా ఉపయోగపడాలా. విశ్వాసికి దేవునికి మించినటువంటి డాక్టర్ లేడు. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచనతో ఉన్నప్పుడు ఎందుకో ఆ 2వ రోజు కూడా కనుక్కున్నాను ఏంటి పరిస్థితి అని. ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది, స్కానింగ్లు తీస్తూ ఉన్నారు, చాలా ఖర్చు పెట్టి స్కానింగ్లు తీస్తున్నారు, ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది అని అంటా ఉన్నారు. నేను అన్నాను, అయ్యా మందిరంలో చాలా మందికి ఆపరేషన్ కేసులు, ఆపరేషన్ జరగకూడదు అని ప్రార్థన చేసినప్పుడు చాలా మందికి మేలు చేశావు. ఇది నా సొంత ఇంట్లో విషయం. నువ్వు చెప్పావు బైబిల్లో, ప్రవక్త తన స్వదేశమందు ఎప్పుడు తక్కువగానే ఉంటాడు, ప్రవక్త పరాయి స్థలమందు ఎప్పుడు హైలైట్గా ఉంటాడని చెప్పావు. ఇదిగో నా ప్రభా, ఆ ఇల్లు ఒకవేళ నా సొంత ఇల్లు కాకపోయి ఉండొచ్చేమో, నా యొక్క రక్త సంబంధిల్లో నీ సేవకుడు నీవిచ్చిన కానుకలతో సేవ చేస్తున్నాడు. వ్యాపారం, లోకంలో ఉండే జ్ఞానం అన్ని విడిచిపెట్టి సేవ చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన సేవ కానుకలన్నీ కూడా డాక్టర్ కిందకి ఇవ్వాలి ప్రభువా. నువ్వు లేవా ప్రభువా. మేము సంపాదించిన రూపాయి డాక్టర్ కిందకి ఇవ్వాలి ప్రభువా. నువ్వు లేవా ప్రభువా. చస్తే చస్తాం, దానికేం భయపడం. ఐఎమ్ రెడీ టు డై, నీ చిత్తం మీద వచ్చేస్తాం. ఈ అకాలమైన పరిస్థితి ఏంటి ప్రభువా అని నా హృదయంలో మంట. నేను అన్నాను ప్రభువా ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలి చాలన్నా. ఏమన్నాను చెప్పండి, ఏమన్నాను ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలి చాలు. ఆమెనని చెప్పా. ఇక నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. 2 సంఘాలు ప్రార్థన చేశాను. 3వ రోజుకి ఆపరేషన్ క్యాన్సిల్, ఇంటికి వెళ్ళిపోయారండి. చప్పట్లు కొట్టకపోయారా? కొట్టాల్సిందే చప్పట్లు. హల్లెలూయా. క్యాన్సర్. ప్రభు ఏమన్నాడు తెలుసా? చిన్న మంద భయపడకొడి, యథార్థవంతుని ప్రార్థన బహు బలము కలిగినదై దుర్గములైనను
పిండి చేయగలదు. ఆమె చెప్పండి. యథార్థవంతుల ప్రార్థన దుర్గం అంటే ఏంటంటే కొండలు గుట్టలు భయంకరమైన ఆటంకాలనైనా పిండి చేయగలదంట. దేవుని బిడ్డారా, రెండవదిగా మా అక్కయ్య హాస్పిటల్లో ఉంది. హైదరాబాద్లో ఇల్లు. మా బావగారు వాళ్ళ బ్రదర్స్కి కొంత డబ్బు ఇప్పించాడు. మంగళగిరిలో హీరో హుండా షోరూమ్ పెట్టడానికి మా బావగారు తమ్ముడికి దాదాపు ఒక 16 లక్షలు పార్ట్నర్షిప్ మీద 32 లక్షలకి అది స్టార్ట్ చేస్తే బిజినెస్ 16 లక్షలు 18 లక్షలు చేతి ఖర్చులు పోను 18 లక్షల దాకా ఆయన ఇంటి మీద ఇప్పిస్తే ఆయన బాగా డబ్బు సంపాదించుకుని ఇల్లు స్థలం గెలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నంత అయిపోయిన డబ్బులు కట్టల. మా బావగారి మీద పడింది డబ్బులు కట్టమని. బావేమో తన తమ్ముని అడగలేకపోయాడు. చివరికి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇంటిని రాయించుకున్నారు. టైం పెట్టి. బావే అంత కట్టలేకపోయాడు. ఇల్లు వాళ్ళు పగలగొట్టేశారు. ఏం చేశారు అర్థమైందండి? ఇల్లు పగలగొట్టేశారు. ఈ షాక్లో మా అక్క మైండ్ కొంచెం చెదిరిపోయింది. ఎందుకంటే స్త్రీలు కొంచెం అన్నీ ఉండాలని కోరుకుంటారు, వర్ధిల్లాలని కోరుకుంటారు, నా బిడ్డలు బాగుండాలని, నా భర్త బాగుండాలని కోరుకుంటాడు. ఇది తప్పు కాదు కదా. కానీ అలా జరిగిపోయింది. బావుగారేమో తమ్ముడు మాట కాదని లేకపోయాడు. తన కుటుంబమును గుంట్లో పడేసుకున్నట్టు అయిపోయింది. అప్పటి నుంచి సమాధానం లేదు కుటుంబంలో. బాగలేని పరిస్థితిలో ఉన్నారు అక్కళ్ళు. ఇది ఆలోచించి దాదాపు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయానికి కుటుంబం నలిగిపోయింది. హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నేను వెళ్ళి ఎప్పుడైనా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఏదైనా హైదరాబాద్కి వెళ్తే ప్రార్థన చేసి వచ్చేవాడిని. 1 గంట సేపు అంతే. 3 ఏళ్లకు 2 ఏళ్లకు మనం ఇక్కడ చుట్టాలం ప్రతిరోజు కలుసుకుంటాం కదా, ఏ కూర చేసేవాంటి అని 3 ఏళ్లకు 2 ఏళ్ళకి వెళ్ళేవాడిని. సేవలోకి వచ్చి నాకు చుట్టాల ఇంటికి వెళ్ళి నా సొంత రక్త సంబంధుల ఇంటికి వెళ్ళే కూడా టైం ఉండేది కాదు నాకు. వెళ్ళేవాడిని. చివరికి దేవుడు ఏం చేశాడంటే హైదరాబాద్లో కాదు, వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళని దీవించాలి, వారిని ఆస్వాదించాలని హైదరాబాద్ ఖాళీ చేయించి తీసుకొచ్చి విజయవాడలో పెట్టాడు ఆ కుటుంబాన్ని. ఏం చేశాడు నేనైతే ఊహించలే. అదే ఆలోచనలో బలహీన స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ అక్క జాయిన్ అయ్యారు. ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. నిన్నటికి 11 రోజులు అయింది. నిన్నటి దినాన మంచి ఆరోగ్యంతో దాదాపు 2 లక్షల టార్గెట్ హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటే 53,000 రూపాయలతో బయటకు వచ్చేసాం. కొంచెం డబ్బులు రిటర్న్ కూడా ఇచ్చారు ఆ యొక్క హాస్పిటల్ వాళ్ళు మాకు. ఏ హాస్పిటల్లో రిటర్న్ ఇవ్వరంట, మీకు తెలుసో తెలియదో, దానికి లెక్కలు రాసుకుంటారంట. మాకు రిటర్న్ ఇచ్చి పంపించారు డబ్బులు. ఆమె చెప్పకపోయారా? హాస్పిటల్ ఈరోజు రిటర్న్ ఇస్తారని డబ్బులు మీకు ఎప్పుడు రిటర్న్ ఇచ్చి పంపించారా? మాకు ఇచ్చారు. ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన చేశాం. ఏం జరిగిందండి? ఏంటి ఆశ్చర్యం, అద్భుతం, వినటానికి కూడా నమ్మకం కుదరకుండా ఉండే కార్యాలు ప్రభు చేస్తాడు. ఏప్రిల్ 15వ తారీఖు ఈస్టర్తో ముగించబడుతుంది. క్యాలెండర్లో ఉంది, వెళ్ళేటప్పుడు చూసుకోండి. రేపు 3వ నెల 2వ తారీఖు 40 రోజులు ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 3వ నెల 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 17, 15వ తారీఖులో అయిపోతుంది. 40 రోజులు అయిపోతుంది. ఒక నెల ముందే పాట్ రెడీ చేశా. మళ్ళీ ఈస్టర్కి ఈ 40 రోజులు ఫాస్టింగ్ పీరియడ్కి పాట్ రాయాలని నెల రోజులు రెడీ చేశాను. దానికి దాదాపు ఒక 25 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. ఎంతండి? పాటకి 30,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుల విషయం ఆలోచించలే నేను. అడ్వాన్స్ వెళ్ళి నేను పాట పాడాలి స్టూడియోలో, నాకు అడ్వాన్స్ కావాలి. కనీసం ఒక 10,000 అయినా ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చి పాట పాడిస్తే వాళ్ళు మ్యూజిక్ చేస్తారు, మెడ్రాస్ పంపిస్తారు వాయిస్ని. నాకు తెలియలేదండి, 5,000 రూపాయలు ఎవరో అకౌంట్లో వేసారు. ఆమె చెప్పకపోయారు. ఎవరు వేసారో తెలియదండి. ఎన్ని చెక్ చేశానో, అది గూగుల్ పే నుంచి వచ్చిందా, ఫోన్ పే నుంచి వచ్చిందో తెలియదు నాకు. అన్ని చెక్ చేశాను. 5,000 నాకు క్రెడిట్ అయింది. అండ్ వెళ్ళి పాట పాడుకొని దేవుడు నాకు సిగ్నల్ ఇచ్చాడు. ఏంటి ఈ కార్యం? పర్సనల్. మీరెవరు నేసారా? నేను అలా చెక్ చేసిన ఎవరు నేసారేమోనండి. ఎవరు వేయలేదు. 5,000 క్రెడిట్ అయింది. రోజులో ఒకసారి చూస్తా నా అకౌంట్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, రేపు నేనేం ఖర్చు పెట్టాలి, రేపు నేనేం చేయాలి, రేపు ఏం చేయాలని ఆలోచిస్తా.
5,000 క్రెడిట్ అయింది. దానికి ముందే పాట రెడీ అయింది. ప్రభా ఎప్పుడు పాడాలి? టైం 2వ తారీఖు వస్తుంది, నేను పాడాలి, చాలా వర్క్ ఉంది ప్రభా. 5,000 రూపాయలు అడ్వాన్స్ అక్కడ స్టూడియోలో ఇవ్వాలి. హల్లెలూయా. అందరూ తెలిసిన వాళ్ళే. అప్పు పాడేసి వస్తే ఏం బాగుంటుంది? పాడేసి మళ్ళీ వస్తానంటే ఏం బాగుంటుంది? మళ్ళీ పాడేవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వచ్చి పాడేవి అనుకుంటారు వాళ్ళు. పనివాడి జీతానికి పాత్రుడు కదా, పనివాడికి ఎప్పుడు జీతం ఇవ్వకుండా ఉండకూడదు కదా. నాకు డబ్బులు నేను ఎల్లక మునిపే దేవుడు సిద్ధపరిచాడు. పర్సనల్ ఆపరేషన్ క్యాన్సిల్ చేశాడు, సంఘ ప్రార్థన. నా అక్కకు ఆరోగ్యం ఇచ్చాడు, సంఘ ప్రార్థన. నా అక్కను దూరంగా ఉంచకుండా దగ్గర పెట్టాడు. హృదయంలో ఉండేటువంటి ప్రేమ. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క దృష్టి ఎప్పుడు ఆయన మీద ఉంచినప్పుడు ఆయన ఏమేమో చేస్తాడండి మన పక్షంగా. హల్లెలూయా. నా దీన స్థితిని నీవు మార్చినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును, నీ నామము ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని. హల్లెలూయా. ఆయన ఎప్పుడేం చేస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీద మన యొక్క గురి నిలిపినట్లయితే ఆయన మనకు అద్భుతము చేయును గాక. హల్లెలూయా. లేచి నిలబడదాం. ఆయన కనుదృష్టి జరగబోతున్న వారమంతయు నీ మీద ఉండును గాక. అందరూ కూడా ఒక్కసారి ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నీ మీద నా గురి నిలుపుతానయ్యా, నీ మీద నా గురి నిలుపుతానయ్యా. నా కుటుంబ పక్షముగా నీ కార్యము జరిగించు, నా పక్షముగా నీ కార్యము జరిగించు, నా కుటుంబ సభ్యుల పక్షముగా నీ కార్యము జరిగించు. మేలుతో నింపు. 8 గంటలకల్లా నీ సన్నిధిలోకి వస్తానయ్యా. 7 రోజులలో 2 గంటలు నీతో గడుపుతానయ్యా. 2 గంటలు నీతో గడుపుతానయ్యా. 8 గంటలకు నీ సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేస్తానయ్యా. 2 గంటలు నీతో గడుపుతానయ్యా ఆదివారం. అయ్యా, వారంలో ఒక పూట ఉపవాసం ఉంటానయ్యా. నా పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మారునట్లుగా వారంలో ఒక పూట ఉపవాసం ఉంటానయ్యా. అది ఉదయమే కానీ, మధ్యాహ్నమే కానీ, సాయంత్రమే కానీ ఉంటానయ్యా. నా గురి నీ మీద నిలుపుతానయ్యా. లోకము మీద ఉంచను. లోకంలో ఏదేదో కావాలని ఆశపడను. అనేకులను చూచి నేను కూడా అలా ఉండాలని ఆలోచించను. నా గురి నీ మీద నిలుపుతానయ్యా. నా స్థితిని మార్చు. నీ రక్తములో కడగబడిన నీ బిడ్డను నేను. నీవు నాకుంటే చాలు. ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. నన్ను పోషించగలుగుటకు చాలిన వాడవు, నన్ను తృప్తి పరచుటకు చాలిన వాడవు, నా అక్కర్లు తీర్చుటకు చాలిన వాడవు, నన్ను ప్రేమించుటకు కొరత లేని ఉన్నతమైన, ఘనమైన, విలువైన, శ్రేష్టమైన ప్రేమతో మమ్మల్ని నింపవాడవు. నీ కనుదృష్టి నా మీద ఉంచునాయన. జై జీవితం కలుగు చేయనైనా, మేలుతో తృప్తిపరచునైనా, సమాధానపరచునైనా, క్షేమము నెమ్మది కలుగు చేయనైనా. నేనెవరికి నా బాధలు చెప్పుకోను, నీతో చెప్పుకుంటా. లేకపోతే ప్రశాంతంగా ఉంటా. నీవు నీ ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను అని చెప్పిన వాగ్దానం, నీ ప్రియమైన బిడ్డగా నేను నీ మీద నా గురి నిలిపియాను కనుక నాకు నీవు ఇవ్వాల్సింది ఇవ్వు నాయనా. ఏదైతే నాలో దోషమున్నదో తీసేయనైనా. నీ రక్తముతో శుద్ధీకరించు, నీ రక్తముతో శుద్ధీకరించు. నా యొక్క కుటుంబ వ్యవస్థను, నా సంపాదన వ్యవస్థను, నా ఆరోగ్య వ్యవస్థను, నా యొక్క ఐశ్వర్య వ్యవస్థను, నా బాధ్యతలనే వ్యవస్థను, నా యొక్క తండ్రి విశ్వాసం అనే వ్యవస్థను అన్నిటినీ కూడా నీవు క్రమము చేయనైనా, నీవు కట్టుదిట్టము చేయనైనా. అయ్యా, ముళ్ళ చెట్లు, పల్లేరు మొక్కలు లేకుండా వాటిని కాల్చివేయి, కత్తిరించి పోగు చేసి కాల్చివేయనైనా, కత్తిరించి పోగు చేసి కాల్చివేయనైనా. నా కుటుంబములో, నా వ్యాపారములో, నా అభివృద్ధిలో, నా యొక్క ఆరోగ్యములో, నా బాధ్యతలలో, నా పరిశుద్ధతలో,
నా యొక్క లోక సాంగత్యములో, నా ఒంటరితనములో కలుపు చెట్లు, ముళ్ళ చెట్లు, పల్లేరు చెట్లు మలవకుండా కత్తిరించి పోగు చేసి కాల్చివేనైనా అడుగుదాం. దేవా, నీ కనుదృష్టి నా మీద ఉంచు. యేసయ్యా, mighty power of Holy Ghost, mighty power of in the name of Jesus. ఆశ్చర్యములు చేయుటకు ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయుటకు అద్భుతకరుడా, ప్రేమించుటకు చాలినవాడా, మీకు స్తోత్రాలు నాయనా. రాజా, మీకు స్తోత్రాలు నాయనా. రవికోటి తేజ, మీకు స్తోత్రాలు నాయనా. రమణీయ సామ్రాజ్య పరిపాలకుడ, మీకు స్తోత్రాలు నాయనా. ఘనమైన గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. దేవా, మీకు స్తోత్రాలు నాయనా. యేసు రాజా, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. దేవా, మీకు స్తోత్రాలు నాయనా. దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మీకు స్తోత్రాలు. రాజా, మీకు స్తోత్రాలు. రవికోటి తేజ, మీకు స్తోత్రాలు. మా బిడ్డల ప్రార్థన, మా సంఘ ప్రార్థన, మా బిడ్డల యొక్క భవిష్యత్తు అయ్యా, రాబోతున్న వారంలో ఏ కార్యం చేయబోతున్నావా ఆ కార్యం మా పక్షంగా చేయలేదు అయ్యా. అయ్యా, సహాయం చేయి. యేసయ్యా, 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 మీకు స్తోత్రం. యేసయ్యా, మీకు స్తోత్రాలు. నా జీవితాంతం మనసార నిన్నే, నా జీవితాంతం మనసార నిన్నే కడవరి వరకు ఆరాధింతును, కడవరి వరకు ఆరాధింతును. యేసయ్యా, 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 నా కాపరి. యేసయ్యా, 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 నా ఊపిరి. ఘనత ప్రభావములు నీకే చెల్లింతును. మహిమా స్తుతి స్తోత్రములు నీకే అర్పింతును. నా జీవితాంతం మనసార నిన్నే, నా జీవితాంతం మనసార నిన్నే కడవరి వరకు ఆరాధింతును, కడవరి వరకు ఆరాధింతును. యేసయ్యా, 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 నా కాపరి. యేసయ్యా, 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 నా ఊపిరి. ఘనత ప్రభావములు నీకే చెల్లింతును. మహిమా స్తుతి స్తోత్రములు నీకే అర్పింతును, నీకే అర్పింతును, నీకే అర్పింతును.
ప్రార్థనలో ఉందాం ఒక్క నిమిషం. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన గొప్ప తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థనలో ఉన్న నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా పసిబిడ్డల తల్లిదండ్రులను దీవించండి. కష్టజీవులైనటువంటి కష్టజీవుల్ని తృప్తికరంగా నింపి దీవించండి. ట్రాక్టర్ డ్రైవర్స్ను, ట్రాక్టర్ ఓనర్స్ను, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి, ఇంట్లో ఎంతో అలసిపోతున్నటువంటి స్త్రీలను, బయట కష్టపడి ఎండకి మంచుకి కష్టపడుతున్నటువంటి పురుషులను, ఇంట్లో ఉన్న వృద్ధులను, పసిబిడ్డలను, యవన కుమార్తెలను, యవన కుమారులను, బాలబాలికలను, స్కూల్స్కి వెళ్తూ వస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. క్షేమము, నెమ్మది, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, జయ జీవితము కలుగు చేయండి నాయనా. 2వ తేదీ నుండి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు ఘనంగా జరిగించండి నాయనా. రాబోతున్నటువంటి నైనా గురువారం విజ్ఞాపన ప్రార్థన నీ పాదాల చెంత చేయుటకు సహాయం చేయనైనా. రాబోతున్న గురువారం నీ పాదముల చెంత విజ్ఞాపన ప్రార్థన అందరూనైనా ఆ యొక్క 2వ తేదీ నుంచి జరగబోతున్నటువంటి 40 రోజుల ప్రార్థనలు ఘనంగా జరుగుటకు, దానికి ప్రప్రథమముగానైనా గురువారం నా ప్రభువా దేవా నా తండ్రి విజ్ఞాపన చేయుటకు సహాయం చేయండి. గురువారం సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేసి 2వ తేదీ నుండి మా యొక్క ప్రార్థనను జయోత్సవంగా జరిగించి మీరు మహిమ పొందండి. నీ కనుదృష్టి, నీ కలవరస్తు మాకు తోడొచ్చు. నీ అగ్ని ప్రకారం, రక్త ప్రకారం మా బిడ్డలు అనుక్షణము బయటికి వెళుతూ పనులకు వెళుతూ వస్తూ ఉంటుండగా తోడుంచండి దేవా. అనుకోని రీతిగానైనా ప్రభా బిడ్డలు నా ప్రభా సాగర్ వెళ్ళినటువంటి కోటేశ్వరరావు కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. ఎంతమంది నా ప్రభా తండ్రినైనా రాలేదో అయ్యా సంగీతరావు కుటుంబాన్ని నా ప్రభా, సురేష్ను ప్రభా, అయ్యా విజయరాజును ప్రభా నా తండ్రినైనా దేవా నా తండ్రి నా ప్రభా, రాజకుమారిని నా ప్రభా నా తండ్రి దేవనైనా ప్రేమరాజును నా ప్రభా నా తండ్రి, ఎంత మంది నా ప్రభా పేరు పేరు వరుసన నీ సంధికి నైనా భాస్కర్ రావు, విజయ్ కుమార్ నా ప్రభా నీ సంధికి రాలేకపోయారు నా ప్రభా, జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి నాయన. అయ్యా ఎవరి పేరైనా నా ప్రభా నేను చెప్పకపోతే క్షమించండి. ప్రతి కుటుంబాన్ని, పురుషుణ్ణి, స్త్రీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాదాలు పట్టుకుంటున్నాం. దూర ప్రాంతంలో అయ్యా ఇద్దరు కుమార్తెలను కూడా దీవించి ఆస్వాదించండి నాయన. గ్లాడీస్ ని తెరిస్తాని నా ప్రభా అద్భుతమైన కార్యం జరిగించండి. ఇంకా రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందడానికి సిద్ధపరచండి. రక్షణ పొందిన వారు నీ సన్నిధిలో నీ మీద గురి నిలిపి అయ్యా విశ్వాసుల సహవాసంలో ఉండుటకు సహాయం చేయండి. అన్ని జనుల సహవాసమును విడిచిపెట్టుటకు సహాయం చేయండి నాయన. శనివారం ఉపవాస కూటం దీవెనకరంగా జరిగించండి నాయన. దీవించండి, మా సంఘాన్ని దీవించండి. మా మందిరంలో ఉన్న అక్కర్ల అవసరాలు తీర్చండి. ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాలని ఆశపడుతున్నాం దేవనైనా తండ్రి. పురుషులందరినీ ప్రేరేపించి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కొనుక్కున్నట్టుకు సహాయం చేయండి నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం. భయముతో భక్తితో నీ సన్నిధిలోనైనా మేమంతా నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేయండి నాయన. అయ్యా ప్రతి చెల్లిని, ప్రతి తల్లిని, ప్రతి సహోదరుని యొక్క తల్లిదండ్రులను, భార్య బిడ్డలను, కష్టజీవులైన మా సంఘం అంతటిని చేతికి ఈ మొదటి ఆరాధనలు అప్పగించుకుంటూ 2వ ఆరాధనకి వెళుతూ ఉంటుండగా మరలా ఆశీర్వాదకరమైన సాక్ష్యముతో మా బిడ్డలను మరలా ఆదివారం నడిపించమని, గురువారం విజ్ఞాపన ప్రార్థనకు అందరూ సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి 8:30 గంటలకల్లా వెళ్ళటకు సహాయం చేయమని, నీ కనుదృష్టి మా మీద ఉంచమని, ఈ సమయమందు పరిశుద్ధమైన కానుకలు, దశమ భాగములు నీకు సమర్పిస్తూ ఉంటుండగా వారికి అంతకంతకు రెట్టింపు దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, మా ఎదుట ఉన్న పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగా మేము నెరవేర్చుటకు నీ కృప దయచేయమని, శక్తిహీనులము శక్తితో నింపమని, బలహీనులము బలపరచమని, ఎన్ని అవసరతలు అక్కర్లతో వచ్చారో వారందరినీ దీవించమని, అక్కర్లు తీర్చమని, సాక్ష్యముతో కృతజ్ఞత అర్పణలతో మీరు నడిపించమని, ఎంతమంది రాలేకపోయారో వారిని మరలా సాక్ష్యముతో నడిపించమని, కృతజ్ఞతతో వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభువా మీరు నా ప్రభువా మర్చిపోక తగిన దీవెనలతో వారిని అలంకరించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన కానుకలు ప్రభువుకు సమర్పించుకుందాం. దయచేసి ఒక చిన్న విన్నపం, కానుక సమర్పించి నాకు ఎవరి పైకి వెళ్ళిపోవద్దు, మీ స్థలాలకు వెళ్ళి కూర్చోండి. నూతన సంవత్సరం
ప్రభుని వాగ్దానమే నూతన సంవత్సరం, ప్రభుని వాగ్దానమే శ్రేష్టమైన మార్గములో నన్ను నడిపించుచున్నది. గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలుపుచున్నది. శ్రేష్టమైన మార్గములో నన్ను నడిపించుచున్నది. గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలుపుచున్నది. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం ఆరాధించు నిత్యము. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం ఆరాధించు నిత్యము. నూతన సంవత్సరం ప్రభుని వాగ్దానమే నూతన సంవత్సరం. ప్రవక్తలతో పలికించిన వాగ్దానముల్ నెరవేర్చిన మహోన్నతుడవు, మారని దేవుడవు. ప్రవక్తలతో పలికించిన వాగ్దానముల్ నెరవేర్చిన మహోన్నతుడవు, మారని దేవుడవు. నమ్మదగిన వాడవు, నెమ్మది కలిగించు కర్తవు. నిర్మలమైన మనసుతో నీ కృప పొందెదన్ ప్రతిదినం. నమ్మదగిన వాడవు, నెమ్మది కలిగించు కర్తవు. నిర్మలమైన మనసుతో నీ కృప పొందెదన్ ప్రతిదినం. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం ఆరాధించు నిత్యము. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం ఆరాధించు నిత్యము. నూతన సంవత్సరం ప్రభుని వాగ్దానమే నూతన సంవత్సరం. ప్రియవధువుకై ప్రియవరునిగా వచ్చి తినని, అద్భుతములు ఆశ్చర్యములు ఎన్నో చేసితివి. ప్రియవధువుకై ప్రియవరునిగా వచ్చి తినని, అద్భుతములు ఆశ్చర్యములు ఎన్నో చేసితివి. ప్రియుడా నీ సన్నిధిలో శాశ్వత ప్రేమను పొందెదన్. నిత్య ఘనతకు అర్హుడవు, పూజించెదను ప్రతిదినం. ప్రియుడా నీ సన్నిధిలో శాశ్వత ప్రేమను పొందెదన్. నిత్య
నిత్య ఘనతకు అర్హుడవు, పూజించెదను ప్రతిదినం. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం, ఆరాధింతు నిత్యము. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం, ఆరాధింతు నిత్యము. నూతన సంవత్సరం ప్రభుని వాగ్దానమే, నూతన సంవత్సరం. శూరకార్యముల్ జరిగించుటే నీ లక్ష్యమై, అపవాదిని ఓడించిన విజయశీలుడవు. శూరకార్యముల్ జరిగించుటే నీ లక్ష్యమై, అపవాదిని ఓడించిన విజయశీలుడవు. ప్రవక్తలకు దుర్గమై నాకు నీవు స్నేహమై, సర్వశక్తుడని చాటునే దాచుము నీ రెక్కలతో. ప్రవక్తలకు దుర్గమై నాకు నీవు స్నేహమై, సర్వశక్తుడని చాటునే దాచుము నీ రెక్కలతో. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం, ఆరాధింతు నిత్యము. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం, ఆరాధింతు నిత్యము. నూతన సంవత్సరం ప్రభుని వాగ్దానమే, నూతన సంవత్సరం ప్రభుని వాగ్దానమే. శ్రేష్టమైన మార్గములో నన్ను నడిపించుచున్నది, గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలుపుచున్నది. శ్రేష్టమైన మార్గములో నన్ను నడిపించుచున్నది, గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలుపుచున్నది. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం, ఆరాధింతు నిత్యము. యేసయ్య నాకుండగా లేదింక కొదువెన్నడు, కృప పొందెదన్ అనుదినం, ఆరాధింతు నిత్యము. నూతన సంవత్సరం ప్రభుని వాగ్దానమే, నూతన సంవత్సరం.